మీ సహోదరి సహోదరులారా, నాలుక మానవ శరీరంలో ముఖ్యమైన అయ్యవాము. నాలుక ద్వారా ఇంకా మాట్లాడితే కదండి మన మాట ఒక్కరిని కించపరుస్తుంది, ఒక్కరిని అరుస్తుంది, ఇంకో వారికి బాధ కలిగిస్తుంది. అందుకే మాట్లాడే ముందే మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలండి. ఒకసారి మాట్లాడితే అంక తీసుకోవడం చాలా కష్టమండి. మంచి మాటలు శత్రువులను సైతం చులుగా చేస్తాయండి. మంచి చెడ్డ మాటలు ఏం చేస్తాయండి? కోపానికి దాచేస్తాయండి. గొడవ పరిచయాలు చేస్తుంది. విషయాన్ని బంధుత్వాన్ని దూరం చేస్తాయండి. చిన్న అగ్గిపుల్ల అడవి మొత్తం కాల్చేసినట్టు చిన్న మాట కుటుంబాల మధ్య కలహాలు వచ్చేలా ఇచ్చు పెట్టండి. ప్రేమ సహోదరులారా, ఈ రోజులు మనం కూడా ఈ స్థితిలోనే ఉన్నామండి. మన నాలుకన అదుపు చేయగలిగే స్థితిలో ఉన్నామా? మన మాటల ద్వారా ఇతరులను గాయపడుతున్నామా అండి? ఇతరులను మనం చూసి మీద దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకున్న బాధ ఎలాగైనా ఉండేది అని అనిపించుకుంటున్నామా? మన దేవుని బిడ్డగా మనం ఈ విధంగా ఉంటే అది దేవునికి ఇష్టమా చెప్పండి? మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలండి. అంతేగాని దేవుని నామాన్ని అవమానపరిచేదిగా అస్సలు వండుకోరండి. అందరికీ వందనాలు.